మనకి హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే 4-5 సెంటీమీటర్లు ఒక మోస్తరు వర్షపాతం అనేది చాలా చోట్ల నమోదవడం అయితే జరిగింది. ఇంకోవైపు ఇప్పటికే వర్షాకాలం స్టార్ట్ అవడంతో రైతులందరూ కూడా విత్తనాలు పెట్టారు. వాళ్ళకి ఇప్పుడు ఎలాంటి సూచనలు? ఎందుకంటే ఒకవైపు ఎండలు కొడుతున్నాయి, ఇంకోవైపు సడన్గా వర్షం వస్తుంది. దాదాపుగా ఈ 3 రోజులు కూడా ఇటువంటి మోస్తరు వర్షపాత సూచనలే కనిపిస్తున్నాయి. భారీ వర్షపాతాలనేవి అక్కడక్కడ మాత్రమే కనిపిస్తున్నాయి కాబట్టి, రెగ్యులర్ మార్నింగ్ ఇరిగేషన్ షెడ్యూల్ అనేది కంటిన్యూగా చేసుకోవడం వల్ల, స్ప్రింక్లింగ్ ఇరిగేషన్ చేయడం వల్ల ఏంటంటే, నాట్లనేవి క్రమంగా మనకి పంట వరకు చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుందనమాట. ఈ 3 రోజులు ఏమైనా అలర్ట్స్ జారీ చేస్తున్నారా? ప్రస్తుతానికి మనకి ఉత్తర మరియు ఈశాన్య తెలంగాణ జిల్లాలకి రాత్రిపూట ఎక్కువగా వర్షపాతం, అంటే సాయంత్రం నుంచి అధికంగా వర్షపాతం నమోదే అవకాశం ఉన్నందున అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటుగా ఈదురుగాలు గంటకి 30-40 కిలోమీటర్ల వేగంతో వీస్తూ ముఖ్యంగా జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆసిఫాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ 1-2 చోట్ల భారీ వర్షపాత సూచన ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది.